ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. కీర్తన భాగం 5వ కీర్తన 2వ వచనం చదువుకుందాం. కీర్తన భాగం 5వ కీర్తన 2వ వచనం. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. చూడండి, ఈ పరిశుద్ధ భాగంలో దావీదు భక్తుడు చేస్తున్నటువంటి ప్రార్థన. దావీదు భక్తుడు ఎంతో తెలివితో ప్రార్థన చేస్తున్నాడు, వివేకముతో ప్రార్థన చేస్తున్నాడు. నా రాజా అని దేవాది దేవుని సంబోధిస్తూ అడుగుతున్నాడు. చూడండి, ఒక్కొక్క దేశానికి, ఒక్కొక్క ప్రాంతానికి, ఒక్కొక్క పట్టణానికి కొంతమంది నాయకులు ఉంటారు. గడిచిపోయిన కాలములలో మనకి రాజులు కనిపించేవాళ్ళు. ఈ దావీదు భక్తుడు ఈ లోకమందంతటికి యేసుక్రీస్తు ప్రభువారు రారాజయ్యున్నాడని దావీదు భక్తుడు నా రాజా అని సంబోధిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ రాజుల రాజుని మనము కూడా సంబోధిస్తూ ఆ రాజాదిరాజుని నమ్ముకొని ఆయన్ని వెంబడిస్తే మన జీవితాలలో మేలులు జరుగుతాయి. దావీదు భక్తుడు ఎలాగైతే నా రాజా అని సంబోధిస్తూ మరొక పదజాలం వాడాడు. ఏంటి ఆ పదజాలం అంటే నా దేవా. దేవా అంటే దేవుడు. ఈయన సర్వమానవాళికే కాదు, ఈ సృష్టిలో కలిగి ఉన్న దానంతటికీ కూడా ఆయన దేవుడై ఉన్నాడు. ఆకాశముకే గాని, భూమికే గాని, సూర్య చంద్ర నక్షత్రములకే గాని, సముద్రమునకే గాని, దేవదూతలకే గాని, జంతువులకే గాని, పక్షులకే గాని, సమస్తమునకు, మానవ జాతికి అన్నిటికీ ఆయన దేవుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దావీదు భక్తుడు నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నానని ఎలాగైతే దావీదు భక్తుడు దేవుని నమ్ముకుని ప్రార్థన చేశాడో, ఏ రీతిగా అయితే ప్రార్థన చేసి మేలులు పొందుకున్నాడో, ఏ రీతిగా అయితే ప్రార్థన ద్వారాగా అద్భుతాలు చూశాడో, అలాగే మనము కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలని దావీదు భక్తుని ద్వారాగా మనం నేర్చుకుంటున్నాం. దేవుని సన్నిధిలో జీవిస్తున్నటువంటి మనము ఆయన రాజులకు రారాజై ఉన్నాడు, ప్రభువులకు ప్రభువై ఉన్నాడు, దేవాది దేవుడై ఉన్నాడు, మన ప్రార్థన ఆలకించువాడై ఉన్నాడు, మన ప్రార్థనలకు చెవియొగ్గే దేవుడై ఉన్నాడు, మన ప్రార్థనలు వినే దేవుడై ఉన్నాడు, మన ప్రార్థనలకు జవాబిచ్చి మన పక్షముగా న్యాయము చేయు దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నారు. కాబట్టి దేవుని నమ్ముకున్నటువంటి మనము, దేవుని సన్నిధిలో జీవిస్తున్నటువంటి మనము ఆ రాజాది రాజుని, ఆ దేవాది దేవుని, ఆ ప్రభువుల ప్రభుని, ఆ కనికరము గల సర్వశక్తిమంతుడిని వేడుకుంటే మన జీవితంలో మహిమ కార్యాలు, మహోపకార్యాలు, గొప్ప కార్యాలు మనం చూస్తాం. మన ప్రార్థనకు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, ఉన్నతమైన కార్యాలు చూస్తాం. దేవుడు నీ ఆర్తధ్వని, నీ హృదయములో ఉన్నటువంటి ధ్వని, నీ హృదయములో ఉన్నటువంటి బాధను విని దానికి పరిష్కారం చూపించు దేవాది దేవుడై ఉన్నాడు. కాబట్టి దావీదు ప్రార్థన దేవాది దేవుడు ఎలాగైతే ఆలకించాడో, మన ప్రార్థన కూడా ఆ దేవాది దేవుడు అలాగే ఆలకించువాడై ఉన్నాడు. కాబట్టి ఆయన సన్నిధిలో శిరము వంచి, ఆయన నమస్కరించి, ఆయన పాదముల యొద్ద మన హృదయమును సమర్పించి కుమ్మరించి హృదయపూర్వకంగా ప్రభువుని అడుగుదాం. ఈ మాటలు మన వెనుకడిలో ఫలభరితముగా, ఆశీర్వాదకరముగా ఆ దేవాది దేవుడు ఉంచునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, మీకు స్తోత్రం. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించే దేవాది దేవా,
నా ప్రార్థనలకు జవాబిచ్చే మా గొప్ప తండ్రి, మా సమస్యలకు, మాకున్న ఇబ్బందులకు నువ్వు పరిష్కారం చూపించి నీ కృపచేత మమ్మల్ని కప్పి నీ సన్నిధిలో మమ్మల్ని స్థిరపరిచి మమ్మల్ని నడిపించి, దర్శించి, దీవించి, ఆశీర్వదించి కృపచేత మమ్మల్ని కప్పి మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ, ఈ వాక్యమును విన్న ప్రతి ఒక్కరిని దీవించి, ఆశీర్వదించి, వర్ధల చేయమని అడుగుతూ యేసు మీ శక్తిగల నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును సర్వలోక మానవాళికి ఎల్లప్పుడు సదాతోడి నడిపించునుగాక, ఆమేన్. దేవాది దేవుని, రాజుల రాజుని నమ్ముదాం. మన ప్రార్థనలు ఆయన ఆలకిస్తాడు. ఆయన సన్నిధిలో మొరపెడదాం. ఆ దేవాదేవుడు మనకు ఉత్తరమైపోతున్నాడు. దేవుని యొక్క కృప ఎల్లప్పుడు మనకు తోడుగా నడిపించునుగాక, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వాక్యము చేత మీరు ఆదరించబడ్డారని మేము విశ్వసిస్తున్నాం. కావున ఈ వాక్య పరిచర్య మరింత ముందుకు కొనసాగడానికి ఈ సందేశాన్ని మీ బంధువులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 6303592508. మరిన్ని వర్తమానాల కొరకు ట్రూ లివింగ్ గాడ్ మినిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.